ज्योतिः परं ब्रह्मं दीपं सर्वतमोपहं दीपेन साध्यते सर्वं संध्यादीपं नमोस्तुते। ओम असतो मा सद्गमय तमसो। అందరూ పతంజలి మహర్షి చెప్పినట్లుగా స్థిరం సుఖం ఆ ప్రణవః, ఆ సర్వేశ్వరుని పేరే ప్రణవం. ఆ మూడు ప్రణవములతో శ్రీమాతా పితృభ్యాం నమః। रथमारूढमं सर्वोकपितामहं महापापहरमेवमं त्रिगुण्यं च महारुमं ब्रह्मा विष्णुमहेश्वरं महापापहरमेवमं रहितं वायुकाशमेव च प्रभु च सर्वोपकानामं सूर्यं प्रणमाम्यहम् मधुलोकपुष्पसङ्काशमं हारकुण्डलभूषितम् एकचङ्कधरं देवमं तव सूर्यं प्रणमाम्यहम् तव सूर्यं प्रणमाम्यहम् तव सूर्यं जल प्रवाह पावितस्थले कलेवलम्ब्यलम्बितां भुजङ्गतुङ्गमालिकावड्डमड्डमड्डमन्निनादवड्डमर्वयं चकार चण्डताण्डवं तनोतु नः शिव शिव जटाकटाह सम्भ्रम भ्रमन्निलिम्ब निर्झरी विलोल वीचि वल्लरी विराजमान मोधरी ठगज्ज्वलल्ललाट पट्टपावते किशोर चन्द्रशेखरे रति प्रतीक्षणम् धराधरेन्द्र नन्दिनी विलास बन्धु मन्धुरस्फुरद्दिगन्त सन्तति प्रमोदमान मानसे कृपा कटाक्ष धोरणी निरुद्ध दुर्धरापदि क्वचिद्दिगम्बरे मनो विनोदमेतु वस्तुनि। Just relax, కళ్ళు మూసించిన. ఇప్పుడు తలని గుండ్రంగా కుడివైపుగా వెనక్కి తీసుకువెళ్దాం. శ్వాస పీలుస్తూ శ్వాస వదిలేస్తూ ఎడమ భుజం మీదుగా కిందకి. ఇలా 2 రౌండ్స్ కంప్లీట్ చేద్దాం. అదేవిధంగా యాంటీ క్లాక్ వైజ్గా ఎడం భుజం మీదుగా శ్వాసను పీలుస్తూ తలను వెనక్కి తీసుకువెళ్దాం. కుడివైపుగా కిందకి శ్వాసతో పాటు చేద్దాం. లాస్ట్ రౌండ్. ఇప్పుడు నెమ్మదిగా అతి నెమ్మదిగా భుజాలను పైకి ఎత్తుదాం. కిందకి శ్వాస పీలుస్తూ పైకి కిందకి పైకి కిందకి. మోచేతులు 2 భుజాల మీద పెట్టుకుందాం. క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఛాతీని ఎక్స్పాండ్ చేస్తూ మోచేతులను ఇలాగా ట్విస్ట్ చేద్దాం.
అదేవిధంగా ఆపోజిట్ డైరెక్షన్లో వ్యతిరేక దిశలో కూడా చేద్దాం. మోచేతులు అలాగే ఉంచి ముందుకు విదిలించుదాం. చేతులు రెండు ముందుకు చాపుంచి పిడికిల్ని బిగించి వదులుదాం. చేతి వేలిని కూడాను లూజ్ చేసుకుందాం. రిలాక్స్. కాళ్ళ మధ్యన ఒక అడుగు డిస్టెన్స్ పెట్టుకుందాం. ట్రంక్ భాగాన్ని కూడాను పొట్టను ముందుకు పోనిద్దాం. గుండ్రంగా తిప్పుదాం. క్లాక్ వైజ్ డైరెక్షన్లో 3 రౌండ్స్ అయ్యాక యాంటీ క్లాక్ వైజ్గా 3 రౌండ్స్. రిలాక్స్. ఇప్పుడు యాంకిల్ భాగం కూడా లూజ్ చేసుకుందాం. కాలు ముందుకు, కుడి కాలు ముందుకు చాపండి. యాంకిల్ని పైకి కిందకి. ఇప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్లో 3 రౌండ్స్ యాంకిల్ని తిప్పుతాం. యాంటీ క్లాక్ వైజ్గా కూడాను 3 రౌండ్స్ కంప్లీట్ చేద్దాం. కుడి కాల్ని విదిలించి ముందుకు వదిలేద్దాం. అట్లా కొంచెం లూజ్ చేసుకుందాం. అదేవిధంగా ఎడమ కాల్ యాంకిల్ని పైకి కిందకి. గుండ్రంగా క్లాక్ వైజ్ డైరెక్షన్లో. 9 right leg front, 10, 11, 12. Again, 2, 3, 4 left leg back, 5, 6, 7, 8, 9 left leg front, 10, 11, 12, Namaskar Mudra. Again, 2 hands up, 3 breathe out and down, 4 right leg back, 5, 6, 7, 8, 9 right leg front, 10, 11 breathe in, 12 Namaskar Mudra. Again, number 7, 8, 9 left leg front, again 2, 3 breathe out, 4 right leg back, 5, 6, 7 cobra sun breathe in, 8, 9 right leg front, 10, 11, 12. Again, let us start together. 1, Namaskar Mudra. 2, breathe in. 3, breathe out. 4, left leg back. అందరం విశ్రాంతిగా కాలు చాపుకొని పడుకుందాం. ఎక్కడ వాళ్ళు అక్కడే. మీ 2 అరచేతులు శరీరానికి ఇరువైపులా, కాలు 2 విశ్రాంతిగా విడిచిపెట్టేయండి. మీ శరీర బరువంతా మీరు పడుకునే నేలపై విడిచిపెట్టి విశ్రాంతి పొందండి. రిలాక్స్ యువర్ హోల్ బాడీ. కాసాన్ని చూపుతూ ఉండాలి. ఫ్రీగా విడిచిపెట్టేయండి నేలపైన శరీరానికి ఇరువైపులా. విశ్రాంతిగా శాంతి ఆసన్ ఆర్ శవాసన్ విశ్రాంతి పొందుదాం. మీ పూర్తి శరీరానికి విశ్రాంతినివ్వండి. రిలాక్స్ యువర్ హోల్ బాడీ. రిలాక్స్. విశ్రాంతి. ఇప్పుడు నిదానంగా ఎటువంటి ప్రయత్నము చేయకుండా, మీ శరీరాన్ని కదపకుండా, మీ ధ్యాసను మాత్రమే మీ శరీర భాగాల వైపు ఉంచండి. మీ ధ్యాసను కుడి పాదం వైపు ఉంచండి. కళ్ళు మూసుకొని నిదానంగా లేచి కూర్చుందాం.
స్లోలీ గెట్ అవుట్. కళ్ళు మూసుకునే ఉందాం. బీ విత్ యువర్ ఫీలింగ్స్. కీప్ యువర్ ఐస్ క్లోజ్. కళ్ళు మూసుకునే ఉందాం. మీ శ్వాసతో పాటుగా ఉండండి. వ్యాయామం చేస్తున్నాం కాబట్టి సంబంధం ఉంది కాబట్టి ఎప్పుడైతే మనం తస్మిన్ శ్వాస ప్రత్యాశయోర్గతి విచ్ఛేద, ఎప్పుడైతే మనం శ్వాసాన్ని క్రమ పద్ధతిలో పెడతామో మన మనస్సు కూడా మన అధీనంలో ఉంటుంది. ఓం శాంతి. రెండు చేతుల్ని రబ్ చేసుకుంటూ చెక్కిళ్ళ పైన కళ్ళ పైన పెట్టుకొని థ్యాంక్ యూ. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఏకాంతంగా ఉండేట శాంతిర్భవతు. అందరూ విశ్వమంతా శాంతిగా ఉండాలి. సర్వేషాం పూర్ణం భవతు. అందరికీ కావలసిన అన్న పానీయములు, వస్త్రములు, ఉండడానికి నివాసము లభించాలి. సర్వేషాం మంగళం భవతు. ఎల్లప్పుడూ మీ ఇంటిలో కళ్యాణ కార్యక్రమములు మంగళముగా జరగాలి అని విశ్వశాంతికి ప్రార్థిస్తూ కుడివైపుగా కిందకి శ్వాసతో పాటు చేద్దాం. శ్వాస పీలుస్తూ పైకి కిందకి మోచేతులు రెండు చేస్తూ మోచేతులు నెలగా విష్ చేద్దాం. అదేవిధంగా ఆపోజిట్ డైరెక్షన్ లో వ్యతిరేక దిశలో కూడా చేద్దాం. మోచేతులు అలాగే ఉంచి ముందుకు విదిలించుదాం. బిగించి వదులుదాం. చేతి వేలిని కూడాను లూజ్ చేసుకుందాం. క్లాక్ వైజ్ డైరెక్షన్ లో 3 రౌండ్స్ అయ్యాక యాంటీ క్లాక్ వైజ్ గా 3 రౌండ్స్. కుడి కాలు ముందుకు చాపండి. యాంకిల్ ని పైకి కిందకి. ఇప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్ లో 3 రౌండ్స్. ముందుకు వదిలేద్దాం. అదేవిధంగా ఎడమ కాలు యాంకిల్ ని గుండ్రంగా క్లాక్ వైజ్ డైరెక్షన్. నమస్కార ముద్రలో నిలుస్తాం. 2 హస్తోత్తరాసన, 3 పాదోత్తరాసన, 4 రైట్ లెగ్ బ్యాక్, 5 దండాసన, 6 అష్టాంగాసన, 7 16 భుజంగాసన కాబ్రా పోజ్, 8 అధోముఖాసన, 9 రైట్ లెగ్ బ్యాక్ హస్త సంచలనాసన, 10 పాదహస్తాసన, 11 హస్త ఉత్తరాసన. మనస్సుని ప్రశాంతంగా ఉంటూ ఆపి విశ్రాంతిగా చేసుకుంటూ 2 చేతులు పైకెత్తి రబ్ చేసి ఒక్కసారి మీ మానసికమైనటువంటి స్థితిని పరిశీలించండి. మీ శరీరంలో కలిగినటువంటి సూక్ష్మమైనటువంటి మార్పుల్ని. ధన్యవాదాలు. ఓం నమస్తే. ఏడు గుణాలను, 7 శక్తులను, అలానే ఎరుపు రంగుని ఎడ్రినల్ గ్రంథి,
ప్రేమ యొక్క గుణాన్ని విశ్వశక్తి నుండి నింపుకుంటూ విశుద్ధ చక్రం రొట్టు భాగం లేక నీలి రంగు కిరణాలను ప్రకృతి నుండి తీసుకుంటూ సూర్యుడి నుండి తీసుకుంటూ ఆ పరమాత్మ నుండి మన కిరణాలను పొందుకుందాం. చక్రం శిరస్సు స్థానం ఆనందమయ కిరణాలు వైలెట్ కలర్ కిరణాలు ప్రతి ఒక్కరూ ఏకాంతంగా ఉండేటప్పుడు ఎవరికి వారు ఈ బీజ మంత్రాలను పైకి ఉచ్చరిస్తూ చేసి ధన్యవాదాలు. ఆరోగ్యంగా ఉండాలి. సర్వేషాం ఎప్పుడైతే ఇంట్యూషన్ ప్రాసెస్ చేస్తారో వాళ్ళకి కరెక్ట్ టైంలో కరెక్ట్ థాట్ వస్తుంది, కరెక్ట్ డెసిషన్ తీసుకుంటారు. వాళ్ళ గోల్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా నిర్ణయం తీసుకుంటారు. ఫోకస్ పెరుగుతుంది, క్రియేటివిటీ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ కుదురుతుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, వాళ్ళు ఇంటికి వెళ్ళినాక గుర్తొచ్చింది, అదేంటది రాంగ్ టైంలో వాళ్ళకి ఏంటి కరెక్ట్ థాట్ వచ్చింది, కానీ యూజ్ఫుల్ ఉంటుందా? పేపర్ ఇస్తారా? మళ్ళీ ఇవ్వరు కదా. కాబట్టి ఇది చాలా చాలా యూజ్ఫుల్ కోర్స్ అండి. దీని ద్వారా ఏంటంటే గురువుగారు బ్లైండ్ ఉన్న వాళ్ళకు కూడా ఈ కోర్స్ చేయించి వాళ్ళు ఈజీగా రీడింగ్ చేసుకోగలుగుతున్నారు ఇంట్యూషన్ కోర్స్ చేసినాక. ఇప్పుడు మన శ్రీకాకుళంలోని మన అదృష్టం ఏంటంటే అద్భుతంగా ఇంట్యూషన్ చేసే డెమో కిడ్స్ మాకు ఉన్నారు. మేము రోజు వీళ్ళకి ట్రైనప్ చేస్తూ ఉన్నాము. ఒకసారి లైవ్ మీరు వీళ్ళు చేసింది చూస్తే మీకు అసలు ఇది ఏంటి, ఇది ఎంత ఇంపార్టెంట్ పిల్లలకి. 2 హస్తోత్తరాసన్, 3 పాదహస్తానాసన్, 4 రైట్ లెగ్ బ్యాక్, 5 దండాసన్, 6 అష్టాంగాసన్. నెమ్మదిగా తలని వెనక్కి ఉంచుదాం. శ్వాస వదిలేస్తూ తల కిందికి గడ్డం ఛాతీ వరకు. ఇప్పుడు తలని గుండ్రంగా కుడివైపుగా వెనక్కి తీసుకువెళ్దాం. శ్వాస పీలుస్తూ శ్వాస వదిలేస్తూ ఎడమ భుజం మీదుగా కిందికి. ఇలా 2 రౌండ్స్ కంప్లీట్ చేద్దాం. అదేవిధంగా యాంటీ క్లాక్ వైజ్గా ఎడం భుజం మీదుగా శ్వాసను పీలుస్తూ తలను వెనక్కి తీసుకువెళ్దాం. కుడివైపుగా కిందకి శ్వాసతో పాటు చేద్దాం. లాస్ట్ రౌండ్. ఇప్పుడు నెమ్మదిగా అతి నెమ్మదిగా భుజాలను పైకి ఎత్తుదాం. కిందకి శ్వాస పీలుస్తూ పైకి కిందకి పైకి కిందకి. మోచేతులు 2 భుజాల మీద పెట్టుకుందాం. క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఛాతీని ఎక్స్పాండ్ చేస్తూ మోచేతులు ఇలాగా ట్విస్ట్ చేద్దాం. అదేవిధంగా ఆపోజిట్ డైరెక్షన్లో వ్యతిరేక దిశలో కూడా చేద్దాం. మోచేతో అలాగే ఉంచి ముందుకు విదిలించుదాం. చేతులు 2 ముందుకు చాపుంచి పిడికిల్ని బిగించి వదులుదాం.
చేతి వేళ్ళని కూడాను లూజ్ చేసుకుందాం. రిలాక్స్. కాళ్ళ మధ్యన ఒక అడుగు డిస్టెన్స్ పెట్టుకుందాం. ట్రంక్ భాగాన్ని కూడాను పొట్టను ముందుకు పోయిద్దాం. గుండ్రంగా తిప్పుదాం. క్లాక్ వైజ్ డైరెక్షన్లో 3 రౌండ్స్ అయ్యాక యాంటీ క్లాక్ వైజ్గా 3 రౌండ్స్. రిలాక్స్. ఇప్పుడు యాంకిల్ భాగం కూడా లూజ్ చేసుకుందాం. కాలు ముందుకు, కుడి కాలు ముందుకు చాపండి. యాంకిల్ని పైకి కిందకి. ఇప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్లో 3 రౌండ్స్. యాంకిల్ని తిప్పుతాం. యాంటీ క్లాక్ వైజ్గా కూడాను 3 రౌండ్స్ కంప్లీట్ చేద్దాం. కుడి కాల్ని విదిలించి ముందుకు వదిలేద్దాం. అట్లా కొంచెం లూజ్ చేసుకుందాం. అదేవిధంగా ఎడమ కాల్ యాంకిల్ని పైకి కిందకి. గుండ్రంగా క్లాక్ వైజ్ డైరెక్షన్లో. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కూడా చేద్దాం. కాళ్ళు కొంచెం విదిలించి జస్ట్ రిలాక్స్. ముఖంపై చిరునవ్వు పెట్టుకుంటూ 2 hands up, 3 breathe out and down, 4 right leg back, 5, 6, 7, 8, 9 right leg front, 10, 11 breathe in, 12 namaskar mudra. Again కసాన్ని చుట్టూ ఉండాలి. ఫ్రీగా విడిచిపెట్టేయండి నేలపైన, శరీరానికి ఇరువైపులా. విశ్రాంతిగా శాంతి ఆసన్ और శవాసన్. విశ్రాంతి పొందుదాం. మీ పూర్తి శరీరానికి విశ్రాంతినివ్వండి. రిలాక్స్ యువర్ హోల్ బాడీ. రిలాక్స్. విశ్రాంతి. ఇప్పుడు నిదానంగా ఎటువంటి ప్రయత్నము చేయకుండా, మీ శరీరాన్ని కదపకుండా, మీ ధ్యాసను మాత్రమే మీ శరీర భాగాల వైపు ఉంచండి. మీ ధ్యాసను కుడి పాదం వైపు ఉంచండి. పూర్తి కుడికాల వైపు మీ ధ్యాసను తీసుకువెళ్ళండి. దీర్ఘమైన శ్వాస తీసుకుని నిదానంగా విడిచిపెట్టేద్దాం. ఎడమ పాదము. దీర్ఘమైన శ్వాస తీసుకుందాం. నిదానంగా విడిచిపెట్టేద్దాం. మీ ధ్యాసను మీ పూర్తి శరీరం వైపు తీసుకువెళ్ళండి. మరొకసారి దీర్ఘమైన శ్వాస తీసుకుందాం. విశ్రాంతిగా విడిచిపెట్టేద్దాం. రిలాక్స్ యువర్ హోల్ బాడీ. విశ్రాంతి. జటాటవీ గలజ్జల ప్రవాహ పావితస్థలే కలేవలంబ్యలంబితాం భుజంగమంగమాలికాటవడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనోతు న శివ శివ శివ. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరీ విలోల వీచి వల్లరీ విరాజమాన మోధరీ ఢగ పట్ట పావతే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం. ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపా కటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధరాపది క్వచిద్దికంబరే మనో వినోదమేతు వస్తుని. జటాభుజంగ పింగళ స్ఫురత్ఫణామణి
ప్రభాకదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే మదాంగ సింధురస్ఫురత్వగుత్తరీయ మేధురే మనో వినోదమద్భుతం బిభర్తు భూత భర్తరే ఓం నమః శివాయ సదాశివం భజామి